గోపి గారు డైరెక్ట్ పాయింట్ నెక్స్ట్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఈ సినిమా తర్వాత 14 Reels ప్లస్ నుంచి ఇంకేం సినిమాలు రాబోతున్నాయి, లేదంటే హైదరాబాద్లో కానీ విజయవాడ కూడా ఇండస్ట్రీ కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, స్టూడియోలు కట్టాలనుకుంటున్నారు అంటున్నారు. విజయవాడ వైజాగ్లో కానీ మీరు స్టూడియో కట్టే ఆలోచన ఉందా? ఏమండి, చెన్నై నుంచి హైదరాబాద్, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని సంవత్సరాలు అంటే దగ్గర షిఫ్ట్ అవుతూ 25 ఏళ్ళు పట్టింది. ఏది టోటల్గా షిఫ్ట్ అవ్వడానికి. ఏది అన్నగారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లాంటి స్టాల్ వార్డ్స్ మా సినిమాలు ఇక్కడే షూట్ చేయాలి అని అంటేనే అన్ని సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడైనా అంటే ఒకటేసారి అవ్వదండి. ఒకసారి ప్రయత్నం అంటే ముందు ఒకటంటూ ఒక అడుగు వేస్తే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, అంతే నెమ్మదిగా. అంటే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అని మనం ప్రకటించి కంప్లీట్ 10 years ఇచ్చేసారు. ఏపీ గవర్నమెంట్ కూడా నంది అవార్డ్స్ ఉండేవి అప్పుడు, అది కూడా ఇప్పుడు రివైజ్ చేసి ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఏపీ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది ఇండస్ట్రీకి ఏదైనా చేయాలని. ఇండస్ట్రీ నుంచి మీరు ఏ విధంగా ఏమన్నా భవిష్యత్తులో ఆలోచన? అలా ఏం లేదు, తెలంగాణ గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది. కానీ ఇప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్లు చాలా వరకు ఇండస్ట్రీకి సపోర్టివ్గానే ఉన్నాయి. కాదండి, ఇందాక అన్నట్టు దేనికైనా కానీ ముందు ఒక అడుగు వేస్తే ఆ అడుగు పెట్టిన తర్వాత కొంత టైం పడుతుంది. ఏది దారి అడుగు మీరిద్దరు ఎవరైనా వేస్తున్నారండి? మీ ఇద్దరు ఏమైనా ముందు అడుగు? నాకంటే మహామౌలు బోళ్ళు అంతమంది ఉన్నారండి. ముందు మా అడుగు దేనికి వాళ్ళు అయినవండి, అనుమానం మేము వెళ్దాం కావాలండి. ముందు మీరు చేస్తాం. ఇప్పుడు అది కూడా మన స్టేటే కదా, అది కూడా మన స్టేటే కదా. అక్కడ కూడా సబ్స్టాన్షియల్ రెవెన్యూ మనకి ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమాలకి జనరేట్ అవుతుంది. సో డెఫినెట్గా అక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలి కంపల్సరీగా. మీకు రాజకీయాల వైపు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? మీ ఇద్దరు ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేస్తారు? నమస్కారం బాగానే పెడుతున్నారుగా ఎమ్మెల్యే ఎంపీ, రామ్ గారిని పెడతాం. సడన్గా రాజకీయాలు చూసారా? అసలు రాజకీయాలు అంటే సినిమా తర్వాత కొంచెం నెక్స్ట్ స్టెప్ వేయాలి. పాలిటిక్స్ ఎవరన్నా చెప్పండి, ప్రొడ్యూసర్లో ఒక పేరు చెప్పండి. ఈ మధ్య వెళ్ళినాడు ఏదో అడగాలి కాబట్టి. అడగాలబెట్టి కాదండి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని అడుగుతున్నా. అసలు ఎన్ఆర్ఏగా వచ్చి సినిమా మీద ప్యాషన్తో సినిమాలు తీశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సినిమాలు పొలిటికల్ మంచి బ్రహ్మాండమైన సినిమాలు ఎట్లా చేస్తాం? సినిమా 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 అంతే.